అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వినయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను షోల్డర్ ప్రాబ్లమ్స్ గురించి, మీ భుజం నొప్పి గురించి ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. చాలామంది ఫీమేల్స్లో 40+ స్పెషలీ భుజం నొప్పితో, భుజం లేపడంలో, మూమెంట్స్లో ఇబ్బంది ఉంది అని వస్తూ ఉంటారు. సో ప్రతి పేషెంట్స్ చెయ్యి మూవ్ చేయనప్పుడు, చెయ్యి పెయిన్ అంతా ఉన్నప్పుడు ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరమా, లేదా అవి రెస్ట్, మెడిసిన్, ఇంకా ఫిజియోథెరపీ, వేరియస్ ట్రీట్మెంట్స్ ద్వారా తక్కువ చేయొచ్చా అనే దాని గురించి విల్ డిస్కస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 40+ ఫీమేల్స్లో వితౌట్ ఎనీ ఇంజురీ, ఏమీ ఎక్కడ దెబ్బ తగలకుండా జస్ట్ భుజం నొప్పి స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ షోల్డర్ పెయిన్. సామాన్యంగా అది ఫ్రోజన్ షోల్డర్ ఆర్ పెరియార్థరైటిస్ ఆర్ అదెసివ్ క్యాప్సులైటిస్ అని అంటారు. ఫ్రోజన్ షోల్డర్ చాలా కామన్గా యూజ్ చేస్తారు. బట్ బిఫోర్ దాట్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అంటే ఎందుకు, మీకు వేరే డయాబెటీస్ స్పెషలీ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ ఎనీ అదర్ కోమాబ్స్, థైరాయిడ్, ఎనీ ఇష్యూస్ ఉన్నాయో కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అది అయ్యాక ఒక్కసారి ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అంటే మీకు నొప్పి ఇనిషియల్గా చాలా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ అ కండిషన్ వేర్ దాని మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి యూ హ్యావ్ టు వెయిట్ విత్ టైమ్ ఇట్ విల్ హీల్. ఇది చాలా మటుకు సెల్ఫ్ రిజాల్వింగ్ ఉంటుంది, కానీ ఆ ఫేజ్ అయిపోయేంత వరకు భరించలేక చాలామంది వేరియస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దీనికి ఏమైనా సర్జరీ అవసరమా, ఏమైనా ఇంజెక్షన్ అవసరమా అని అడుగుతూ ఉంటారు. సో ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి దేర్ ఆర్ 3 phases అండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్రోజన్ స్టేట్ వేర్ జాయింట్ చాలా స్టిఫ్నెస్ వస్తుంది, దెన్ పెయిన్ వస్తుంది, దెన్ గ్రాడ్యువల్లీ రిజాల్వ్ అవుతుంది. ఇది తగ్గడానికి మీకు దగ్గర 6 నెలల నుంచి 1 year వరకు పడుతుంది. ఆ 6 నెలల నుంచి 1 year అయ్యాక ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ గుడ్ రిలీఫ్ విత్ ద షోల్డర్ సిమ్టమ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ రెస్ట్, మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ కూడా చాలా పేషెంట్స్కి రిలీఫ్ ఇస్తుంది. ఫ్రోజన్ షోల్డర్స్లో ఆ మూమెంట్స్ అనేవి కూడా మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు. ఫిజియోథెరపీ స్ట్రెంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ షోల్డర్ సిమ్టమ్స్ విత్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్. సో ఇవన్నీ రెస్ట్, మెడిసిన్, ఫిజియోథెరపీ అయ్యాక కూడా మీ పెయిన్ ఇంకా తగ్గలేదు అంటే దెన్ వీ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎనీ ఇన్వేజివ్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోవడానికి సామాన్యంగా ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అలాంటివి చేస్తాం. దాన్ని తర్వాత అందులో వచ్చే రిజల్ట్స్ బట్టి మీకు ఏం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సామాన్యంగా 60+ ఉన్న ఎల్డర్స్లో ఈ షోల్డర్ పెయిన్, ఇనెబిలిటీ టు మూవ్ ఉంటే, ఈవెన్ చిన్న వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, దెబ్బ తగలడం వల్ల, స్మాల్ ఇలా ఇంపాక్ట్ హిట్టింగ్ అవ్వడం వల్ల కూడా ఈ కఫ్ మజిల్ అనేది టియర్ అయ్యి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి లేపడానికి ఇబ్బంది ఉంటుంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు హోల్డ్ దేర్ ఆర్మ్ అప్. అలాంటప్పుడు మనము అది స్కాన్ చేసి అవసరమైతే ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మళ్ళీ స్టిచెస్ చేసి అగైన్ వీ క్యాన్ గివ్ బ్యాక్ దర్ నార్మల్ మూమెంట్స్ అండ్ మేక్ దెమ్ పెయిన్ ఫ్రీ. ఇంకా వర్స్ట్ సినారియోలో ఆర్థరైటిస్, అడ్వాన్స్ స్టేజ్ ఆర్థరైటిస్ అండ్ ఏవిఎన్ అంటే రక్త ప్రసరణ తగ్గి బాల్ అరిగిపోయి ఉంటే అలాంటి పేషెంట్స్లో షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. మోర్ దెన్ 65 yearsలో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్స్లో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే మనము నార్మల్గా భుజంలో ఉన్న బాల్ని కప్ వైపు అండ్ కప్ని భుజంకి బాల్ ఉన్న సైడ్ రివర్స్ చేస్తాం. దీనివల్ల జాయింట్ డైనమిక్స్ చేంజ్ అయ్యి మీకు మూమెంట్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ పెయిన్ ఫ్రీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ ఫర్ షోల్డర్ ప్రాబ్లమ్స్, మే ఇట్ బి ద ఆర్థ్రోస్కోపిక్ రిపేర్స్, షోల్డర్ రీప్లేస్మెంట్ ఆర్ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ we have best solution at our hospitals. If you have such problems, contact at Yashoda Hospitals, Sikandrabad. I am available from morning 9 a.m. to 6 p.m. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.